మీకు పెద్దగా ఆలోచించవలసిన పరిస్థితి గాని ఇంకోటి గాని లేదు. ఇవాళ అభ్యర్థుల లిస్టు చూస్తేనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవైపేమో బ్రహ్మాండంగా మీలాగా కష్టపడి రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకొని గోల్డ్ మెడల్ సంపాదించిన తమ్ముడు, ఇంజనీరింగ్ చదివిన తమ్ముడు ఒకవైపు ఉన్నాడు. అమెరికాలో ఫేస్బుక్ లాంటి కంపెనీలో, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీలో 7 సంవత్సరాలు పనిచేసి అవసరమైతే అక్కడే స్థిరపడే అవకాశం ఉన్నా అది వదులుకొని నా తెలంగాణకి ఏమైనా చేయాలి, నా దేశంలో ఏమైనా చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిండు. రాకేష్ ఒక దిక్కున్నాడు, ఇంకో దిక్కు కాంగ్రెస్ అభ్యర్థి నాకంటే బాగా మీకే తెలుసు. తెల్లారి లేస్తే బూతులు మాట్లాడడం, తెల్లారి లేస్తే కేవలం పెద్దవాళ్ళని తిడితే పెద్దవాళ్ళని అయిపోతానని విధంగా ఎవరుంటే వాళ్ళను నోటికొచ్చినట్టు తిట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. ఇవాళ ప్రవీణ్ అన్న చెప్పినట్టు 56 కేసులు, 74 రోజులు చెంచల్గూడలో జైలు అనుభవం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప అభ్యర్థి యొక్క గుణగణాలు. అందుకే దయచేసి ఆలోచించండి. పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టాలి? మరి ఒక విద్యావంతుడికి పట్టం కడతారా, ఒక బ్లాక్ మెయిలర్కు, చీటర్కు పట్టం కడతారా? దయచేసి మీరు ఆలోచించాలని నా ప్రార్థన. మరి ఈ సందర్భం ఎట్లాంటిది అంటే, ఈ ఎన్నికతో ప్రభుత్వాలేమి మారిపోవు, కింద మీద కావు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అక్కడ తప్పకుండా శాసన మండలిలో, శాసనసభలో అడిగేటోళ్ళు ఉండాలి, ప్రజల తరపున కడిగి పారేసేటోళ్ళు ఉండాలి. ఈ టైంలో ప్రభుత్వం ఇక్కడ స్థిరంగా ఉన్నప్పుడు జరగవలసింది ఒకటే, అక్కడ శాసన మండలిలో ఉండేది బాకా ఊదేటోళ్ళు ఉండొద్దు. ప్రభుత్వం బాజా బజాయించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా గొంతు విప్పే రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు కావాలి, నిలదీసేటోళ్ళు కావాలి. నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఏమంటున్నది కేబినెట్? మేము గతంలో క్వింటాలు వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. కానీ ఈరోజు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు, పెద్దలు. మరి వాళ్ళని నిలదీయాలంటే, రైతుల తరపున కొట్లాడాలంటే, రైతు బిడ్డలైన మీ తరపున మాట్లాడాలంటే అక్కడ ఒక విద్యావంతుడికి అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు. అదేవిధంగా ఈరోజు 1-2 కాదు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 6 గ్యారెంటీలు. అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది. 6 గ్యారెంటీల్లో 5 అయిపోయినాయి, మిగతా ఏమీ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి మీరు ప్రతిపక్షంగా ఉన్న మాకు బలమిస్తే, ప్రతిపక్షంలో ఉన్న మాకు మీరు గట్టిగా ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాకుంటుంది. దయచేసి ఆలోచించండి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4,70,000 మంది గ్రాడ్యుయేట్లు 3 జిల్లాల పరిధిలో, 34 నియోజకవర్గాల పరిధిలో ఓటేయబోతా ఉన్నారు. ఎవరికి ఓటేద్దాం? మొన్ననే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్ళకు ఓటేద్దామా, లేదా 10 ఏళ్ల పాటు నిజాయితీగా పనిచేసినా మరి కొన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన కేసీఆర్ గారి అభ్యర్థికి ఓటేద్దామా? ఆలోచించండి. నిజాయితీగా ఈరోజు ప్రజాసేవ చేస్తూ 12 ఏళ్లు ప్రతిపక్షంలోనే పనిచేస్తూ ఒక గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థికి ఓటేద్దామా, లేదా కేవలం మీడియాను అడ్డం పెట్టుకొని, యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ దందాలు చేసే చీటర్లకు, అట్లాంటి వాళ్లకు పెద్దపీట వేద్దామా? ఆలోచించండి. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అతి లేదు గతి లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, దాని ఊసు కూడా లేదు.